హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో కొన్ని దారుణాలు చూస్తూ ఉంటే ఇంకా దీనికన్నా వైఎస్ఆర్సీపీ దిగజారిపోదేమో, దీనికంటే దారుణాలు ఇంకేం చెయ్యరేమో అని అనుకుంటున్న ప్రతిసారి అదేదో మూవీలో డైలాగ్గా యు ఆల్వేస్ ప్రూవ్ మీ రాంగ్, యు ఆల్వేస్ ప్రూవ్ మీ రాంగ్ అన్నట్టుగానే ఉంది. అయితే ప్రజెంట్ మాజీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయిరెడ్డి అయితే ఈయన పైన ఒక కేసు అయితే నమోదైంది. అదేంటి అంటే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ కమిషనర్ భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇటు విజయసాయిరెడ్డి పైన ఒక కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. అది ఎందుకు అంటే తిను విదేశాల్లో ఉన్నాడంటే ఇన్ని రోజులు. అయితే తను ఇంటికి వచ్చి చూసేసరికంటే వాళ్ళ ఆవిడ గర్భం దాల్చి ఉంది. అసలు నేను లేనప్పుడు అలా ఎలా గర్భం దాలుస్తారు అంటూ ఈయన కంప్లైంట్ అయితే రేస్ చేయడం జరిగింది. అయితే ఆయనకి ఫస్ట్ డౌట్ వచ్చింది విజయసాయిరెడ్డి పైన. ఈయన్నే నా భార్యకి కడుపు చేశాడు, ఇంకా నాకు వీళ్ళతో ఎలాంటి సంబంధం లేదు అంటూ ఆయన ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి ఈయన విజయసాయిరెడ్డి పైన కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. అయితే తండ్రి ఎవరో నాకు తెలియాలి ఖచ్చితంగా, అది విజయసాయిరెడ్డా నేనా, నాకు తండ్రి ఎవరో తెలియాలి అనేది ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ జరగని విధంగా ఆయన లేనప్పుడు ఆయన భార్య ఎలా గర్భం దాలుస్తుంది అనేది ఆయన డౌట్ పడుతూ ఉన్నారు. ఇటు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి ఆయన అక్కడ కమిషనర్గా పనిచేస్తున్న ఆయన వేరే పని మీద అటు ఊర్లకు వెళ్తూ ఉంటే ఇక్కడ తన భార్య ఇలాంటి పనులు చేస్తుందా, అండ్ అలాగే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ నేత ఇలాంటి పనులు చేస్తున్నాడా, ఇంతకి దిగజారిపోయారు ఎందుకు అనేది కూడా ఆయన వాదన. సో మొత్తంగా చూసుకుంటే అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించి కమిషనర్గా చేసే ఆయన ప్రజెంట్ ఇటు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి విజయసాయిరెడ్డి పైన కేసు పెట్టడం జరిగింది. అది కూడా తన భార్యని లొంగ తీసుకొని ఆయన తనకి గర్భం దాల్చాడు, ఆమె గర్భం ఆయనదే, నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదు, నాకు దీనిపైన DNA టెస్టులు కావాలి, తండ్రి ఎవరు అనేది తేలిపోవాలి అని చెప్పేసి ఆయన పెట్టిన కేసు ప్రజెంట్ మొత్తం ట్రెండ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ పతనం అయిపోయింది అని చెప్పొచ్చు. ఇలాంటి టైంలో వీళ్ళపైన ఇలాంటి కమెంట్స్ రావడము, ఇలాంటి కొత్త కొత్త వార్తలు వినిపించడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీని ఆబ్వియస్లీ ఇంకా ఇన్ని రోజులు తిట్టేంత వరకు వెళ్తున్నారు, ఇంకా నెక్స్ట్ కొన్ని రోజులైతే కొట్టే స్థాయి వరకు వెళ్తారేమో ప్రజలు అనే విధంగా ఉంది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు అంటే వీళ్ళు చేసింది కరెక్టే అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన లేనప్పుడే ఇది గర్భం దాల్చింది కాబట్టి దీన్ని అనుమానించడంలో తప్పు లేదు. కానీ ఈయననే ఎందుకు ఏంటి అంటే అక్కడ నా భార్యను లొంగ తీసుకున్నాడు అంటున్నారు. చూద్దాం ఇంకొద్ది రోజులలో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే మనకైతే వచ్చేస్తే ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయిపోయింది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనే కమెంట్ చేయండి.